ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనయ్య, అమ్మ, వదిన, మీరంతా నాతో పాటు రండి. ఎక్కడికి అభి? రండి అన్నయ్య, చెప్తాను. రండి బావ, చెప్తాను. పదండి అన్నయ్య, అత్తయ్య రండి. పదండి పదండి, ఎక్కడికి? రండి. ఏమైంది అభి? మీరే చూడండి. అఖిల్, నీ కాళ్ళొచ్చేరా? నువ్వు నడుస్తున్నావు. అవునన్నయ్య, నేను నడుస్తున్నాను. అమ్మా, అఖిల్ కాలొచ్చేయమ్మా. పావని, నందిని, అభి, అఖిల్ నడుస్తున్నాడు. దేవుడు కరుణించాడ్రా, నీ కాళ్ళొచ్చాయి, నువ్వు నడుస్తున్నావు. నువ్వు మళ్ళీ నడవడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. పెద్దమ్మ ప్రార్థనలు ఫలించాయి. నందినికి గుళ్ళోంచి చెప్పకుండా వెళ్ళిపోయావట. హాస్పిటల్కి వెళ్ళావా అఖిల్? లేదక్కా, అఖిల్ మమ్మల్ని కాపాడడానికొచ్చాడు. ఏం జరిగిందమ్మా? ఆదిత్య గారితో కలిసి హారిక అటాక్ ప్లాన్ చేసిందన్నయ్య. యాక్సిడెంట్ చేసేద్దాం. షాక్ వల్ల అఖిల్ నడిచే అవకాశం ఉందని డాక్టర్ ఎప్పుడో చెప్పారు. ఆ రకంగా ఈరోజు అఖిల్ మమ్మల్ని కాపాడడం కోసం నడిచాడు. హారిక మాకు చెడు చేయాలనుకుంది, కానీ అఖిల్కి మంచి జరిగింది. దేవుడే అఖిల్ని మా దాకా నడిపించాడు. అంతేకాదు, హారిక వెళ్ళిపోవడం వల్లే మనకి మంచి రోజులొచ్చాయి. ఈ ఇంటికి పట్టిన గ్రహణం వదిలిపోయింది. ఒరే అఖిల్, నువ్వు నుంచినవేంట్రా? ఒరే పడిపోదా పడిపోదా, ఒరే జాగ్రత్తరా, పడిపోదా. నేనేం పడిపోనే, కావాలంటే నేను ఎత్తుకుని నడుస్తాను. అఖిల్, నువ్వు నడుస్తున్నావా? ఎన్ని రోజులకి నీ కాళ్ళొచ్చారా? ఇవాళ నీకు కాళ్ళు రావడం మాత్రమే కాదు, మనందరికీ మంచి రోజులొచ్చాయి. చాలా సంతోషంగా ఉందిరా చిన్నాడా. మీ అమ్మ దిగులంతా పోయింది. ఈ విషయం వెంటనే మీ నాన్నతో చెప్పాలభి. అత్తయ్య, ముందు దిష్టి తీయాలి. అక్క, వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకునిరా. అలాగే వసు.
రా అఖిల్. ఈ విషయం వెంటనే హారికతో చెప్పాలి. ఆంటీ కాల్ చేస్తుందేంటి? హలో ఆంటీ, ఎక్కడున్నావే? ఎక్కడో ఒక చోటు ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. చెప్తే నువ్వు షాక్ అవుతావే. ముందే చెప్పండి ఆంటీ. అఖిల్కి కాళ్ళొచ్చాయి, నడుస్తున్నాడు. ఇది చెప్పడానికి ఫోన్ చేశారా? అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలుసు. మేం చేసిన ప్లాన్ వల్లే అఖిల్కి కాళ్ళొచ్చాయి. అవునా? నువ్వేమో వీళ్ళకి మంచి చేస్తున్నావు, వీళ్ళేమో నీ పీడ విరగడైందని రోజు పండగ చేసుకుంటున్నారు. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అయ్యో లేదే, నువ్వు లేని లోటు నాకు తెలుస్తోంది. బాగా ఒంటరితనం ఫీల్ అవుతున్నాను. ఒక్కదాన్నే అయిపోయానే, ఏకాకినైపోయాను. ఏదో ఒకటి చేసి నువ్వు మళ్ళీ ఇంట్లోకి రావే. నేను ఏం చేసినా వాళ్ళు రానివ్వరు. అంతేనా? మనం విడిపోవాల్సిందేనా? దూరం దూరంగా ఉండాల్సిందేనా? ఇలా ఫోన్లో మాట్లాడుకోవటం తప్ప కలిసి ఉండలేమా? హలో హలో హలో, కట్ చేసిందేంటి? ఏమైంది? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు పిన్ని? కస్టమర్ కేర్ నుంచి. ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎవరైనా వచ్చారేమో. తర్వాత తనే చేస్తుందిలే. హారికతో మాట్లాడుతున్నారా? లేదే, అదే ఫోన్ చేసింది, నేను చేయలేదు. పెద్దవాళ్ళయుండి అబద్ధాలాడతారా? అఖిల్ని హారిక మోసం చేసింది అని తెలుసు. తప్పుల మీద తప్పులు ఎన్నో చేసిందని కూడా తెలుసు. అయినా కూడా ఇంకా హారికతో టచ్లో ఉంటున్నారా? లేదు వసు. లేదని బుకాయించకండి. హారికతో కలిసి మీరు కూడా ఎన్ని తప్పులు చేశారో నాకు తెలుసు. మీరు పెద్దవారని, వేరే కుటుంబం లేదని ఇన్నాళ్ళు మిమ్మల్ని క్షమించాను. ఇంకా మీరు హారికతో చేతులు కలిపి ఈ ఇంటికి ద్రోహం చేయాలని చూస్తే క్షమించను. కట్టుబట్టలతో ఇంట్లోంచి గెంటేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.